జయవాసవి డిస్ట్రిక్ట్ 104A యూత్ క్లబ్ తరఫున ఈరోజు గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ సమావేశమైనాము. ఈరోజు గాంధీ గారు మనకు ఎన్నో రకాల పోరాటాలు చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అహింసావాదంతో ఆయనకు వచ్చిన స్వాతంత్ర్యము మనం ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ఆయన స్వాతంత్రం ఇచ్చారు. అలాంటి మహనీయుడిని ఈరోజు స్మరించుకోవటము మన కర్తవ్యము. అందుకే అందరం ఇక్కడ సమావేశమైనాము. ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ 104A రీజన్ 6 జోన్ 1 వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ గారి వర్ధంతి నిర్వహించడం జరిగింది. వారిని స్మరించుకోవడం చాలా మాకు ఆర్సీ గుమ్మడి శాంతసుందర్ గారు, జెడ్సీ అడుగు మణికంఠ గారు, మరి అలాగే ఆర్ఎస్ యామ సంతోష్ గారు, మరి ఐపీసీ వెంకటేశ్వర్ గారు, మరి అలాగే సీనియర్ సిపి ప్రెసిడెంట్ చింత వెంకన్న గారు, మరి ట్రైనర్ మున్నాశ్వర్ గారు, కార్యదర్శి సెక్రటరీ సాంబశివరావు గారు, అలాగే గురుగుండ విద్యాసాగర్ గారు, వారి సతీమైనటువంటి గురుగుండ లక్ష్మి గారు, రంగయ్య గారు అండి. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు సీనియర్ సిటిజన్ పక్షాన మా ఆర్సీ గారు, జెడ్సీ గారు, మా సీనియర్స్, మా సభ్యులందరి సమక్షంలో గాంధీ గారికి పూలమాల ఆవిష్కరిస్తున్నాం. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అందరూ ఇట్లా దేశభక్తికి దేశానికి సేవ చేసి మన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలనేది నా యొక్క అభిప్రాయము. అయితే అందుకే మనం దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ముఖ్య నాయకులు మరి అహింసే ఆయుధంగా చేసుకొని మరి తెల్లవారిని తరిమి కొట్టిన నాయకులు మరి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు సూర్యాపేటలో సీనియర్ సిటిజన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. మరి గాంధీ మార్గాన్ని ఎంచుకొని అహింసే మార్గంతో ఉండి మన దేశ భద్రతను కూడా మరి ఈరోజు అన్ని విధాలుగా మనకి మంచి జరుగుతుంది. మరి ఇలాగే ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ వెంపటి శబరినాథ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ చేస్తున్నారు. సూర్యాపేటలో చాలా ఉంటున్నాయి. అన్ని క్లబ్లో కూడా ఇక్కడ గాంధీ చేస్తున్నారు. Be the most. Be the most. Be the most. గౌరవనీయులు పెద్దలు
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమ్మరిగుండ్ల వేణుగారు, సూర్యాపేట చివెంల మాజీ ఎంపీపీ మండలాధ్యక్షులు ధరావతు వీరన్న నాయక్ గారు, కౌన్సిలర్లు జిల్లా తాజా మాజీ కౌన్సిలర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేట్ అభినయ్ గారు మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సమావేశమై వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు తన యొక్క ఉద్యమాలైనటువంటి ఉప్పు సత్యాగ్రహము, శాంతి అనే పదాలతోటి వారు స్వాతంత్రోద్యమాన్ని రగిల్చి బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పంపించి స్వాతంత్రోద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మరి అహింస అనే ఒకే ఒక్క నినాదంతో దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఎటువంటి హింసకు తావు లేకుండా వారు గాంధీ మహాత్ముడు భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఆనాడు ఎటువంటి మీడియా లేకున్నా కూడా భారతదేశ ప్రజలందరినీ కూడా తన యొక్క రేడియో ప్రసంగాలతోటి ఉత్తేజపరిచి వారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.